వ్యాకరణం అనగానే మనందరికీ ఒక రకమైన భయం ఉంటుంది కదా. అవునండి. కానీ దాన్ని బట్టి పట్టకుండా లాజికల్గా ఆలోచిస్తే చాలా సరదాగా ఉంటుంది. ఖచ్చితంగా. ఇకార సంధి అదేనండి, ఇత్వ సంధి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి సూత్రమేంటంటే ఆ ఏమియాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగును అని. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండి. ఏమ్యాదులు అంటే హ్మ్. ఏమి, ఏది, ఏవి, అవి, ఇవి, కిన్ లాంటి పదాలు. మరి ఈ వైకల్పికమంటే ఏంటో కాస్త వివరిస్తారా? వైకల్పికం అంటే మనం వాడుక భాషలో ఆప్షనల్ అంటాం కదా, అలా అన్నమాట. అంటే ఒకసారి సంధి జరగచ్చు, మరోసారి జరగకపోవచ్చు. ఉదాహరణకు ఏమి ప్లస్ అంటివి తీసుకుంటే ఏమంటివి అని సంధి చెయ్యొచ్చు, లేదా ఏమి అంటివి అని విడదీసి కూడా చెప్పొచ్చు. ఈ రెండూ కూడా వ్యాకరణం ప్రకారం కరెక్టే. 100% కరెక్ట్. ఇదే లాజిక్ క్రియాపదాలకు కూడా వర్తిస్తుంది. అంటే పనులను తెలిపే పదాలు. ఉదాహరణకు వచ్చిర్ ప్లస్ అప్పుడు తీసుకుందాం. వచ్చిరప్పుడు అని కలపచ్చు, లేదా వచ్చిరి ఎప్పుడు అని యకారం చేర్చు కూడా వాడచ్చు. భలే ఉంది ఈ ఆప్షన్. మనకు నచ్చినట్టు వాడుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న మినహాయింపుందండి. ఆప్షన్ ఉంది కదా అని అన్ని చోట్ల వాడేయడానికి వీల్లేదు. అంటే కొన్ని చోట్ల సంధి ఖచ్చితంగా జరగాల. అవును. ముఖ్యంగా మధ్యమ పురుష క్రియలలో సంధి తప్పనిసరిగా జరిగితీరాలి. మ్మ్, మధ్యమ పురుష అంటే ఎదుటివారి గురించి చెప్పే క్రియలు కదా. అంటే ఏలితివి ప్లస్ అప్పుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఏలితివప్పుడు అనే అనాలి. అవునవును. ఏలితివి ఎప్పుడు అని అనుకూడదు. ఇక్కడ కాంప్రమైజ్ లేదన్నమాట. అలాగే ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే క్వార్తం. ఇందులో ఇకారానికి సంధి అస్సలు జరగదు. క్వార్పం అంటే భూతకాలంలో పని పూర్తి కాలేదని తెలిపే అసమాపక క్రియే కదా. ఖచ్చితంగా. ఓ ఉదాహరణ చూస్తే వచ్చి ప్లస్ ఇచ్చిరి అన్నప్పుడు వచ్చిచ్చిరి అని కలపకూడదు. ఎప్పుడూ వచ్చి ఇచ్చిరిగానే ఉంటుంది. సందు చేస్తే అర్థం మారిపోతుంది. లాజిక్ వినటానికి చాలా బాగుంది. అసలు కొన్ని ప్రాక్టీస్ అభ్యాసాలు చూస్తే పదాలను కలపడం, విడదీయడం బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు అదేమి, పదేళ్ళు, అవెక్కడై ఇవన్నీ చూస్తే. అదేమి అంటే అది ప్లస్ ఏమి, పదేళ్ళు అంటే 10 ప్లస్ ఏళ్ళు, అవెక్కడ అంటే అవి ప్లస్ ఎక్కడ. మనం రోజూ వాడే పదాలే ఇవి. అవునండి. మరికొన్ని పదాలు కలిపితే ఎలా వస్తుందో చూస్తే ఎవరికీ ప్లస్ ఎరుక, ఎవరికెరుక అవుతుంది. ఏమీ ప్లస్ అయినా ఏమైనా అవుతుంది. చెప్పారి ప్లస్ అని కలిపితే చెప్పారని అని వస్తుంది. ఇవన్నీ చాలా సరళంగా అర్థం చేసుకోవచ్చు. నిజమే. సూత్రాలు బట్టి పట్టకుండా ఇలా తార్కికంగా నేర్చుకోవడం వల్ల తెలుగు భాషా పరిజ్ఞానం చాలా సులభమవుతుంది. అవునండి. వ్యాకరణం అంటే ఏదో పుస్తకాల్లో ఉండేది కాదు, మన వాడుక భాషలో ఉండేదే. ఈ వీడియో నచ్చితే దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన దైనందిన సంభాషణలలో ఈ సంధి ఎక్కడెక్కడ దాగి ఉందో ఒకసారి అన్వేషించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆలోచనతో ఈనాటి డీప్ డైవ్ ముగిద్దాం.